Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 23 of Java plus DSA series. ఈ వీడియోలో మనం 2 పాయింటర్ అప్రోచ్ మీద ఇంకొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను 2 పాయింటర్ అప్రోచ్ మీద ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను. ఒకసారి అవి చెక్ చేయండి. అట్లీస్ట్ 3 వీడియోస్ చెక్ చేయలేకపోతే ఫస్ట్ వీడియోనన్నా చెక్ చేయండి అండ్ దెన్ ఇది స్టార్ట్ చేస్తే మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ స్టార్ట్ చేశాను. వెరీ బేసిక్స్ నుంచి చెప్పాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ మీకు ఇంటర్వ్యూస్లో అడిగే ట్రిక్కీ క్వశ్చన్స్ కోసం నేను షార్ట్స్ కూడా చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. రివర్స్ ఓవెల్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్, రివర్స్ ఓన్లీ ఆల్ ద ఓవెల్స్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ రిటర్న్ ఇట్. మనం ఏం చేయాలంటే ఓన్లీ ఓవెల్స్ని మాత్రమే రివర్స్ చేయాలంట. ద ఓవెల్స్ ఆర్ ఏఈఐఓయు అండ్ దే అపియర్ ఇన్ బోత్ లోవర్ అండ్ అప్పర్ కేసెస్ మోర్ దెన్ వన్స్. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్పుట్లో ఐస్ క్రీమ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు ఓవెల్స్ ఏమేమి, ఐ ఉంటుంది, ఈ ఉంటుంది అండ్ దెన్ ఈ ఏ ఉంది. సో 4 ఓవెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఓవెల్స్ని మాత్రమే రివర్స్ చేయాలి. అంటే ఈ ఏ వచ్చేసి ఈ ఐ తోటి రివర్స్ అవ్వాలి అండ్ దెన్ ఈ వచ్చేసి ఈ తోటి రివర్స్ అవ్వాలి. సో సేమ్ ఎలా ఉందో మిగతా లెటర్స్ అలానే ఉండాలి. సో ఇలా అవుతుంది. సో ఎగ్జాంపుల్ 2 కూడా అలానే ఇచ్చాడు, ఒకసారి చూడండి. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, మనం కాన్సనెంట్ని ఏం చేయము, అవి ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లోనే ఉంటాయి. ఓవెల్స్ మాత్రం రివర్స్ అవుతాయి. కరెక్ట్. ఇక్కడ ఓవెల్స్ ఏంటి ఉన్నాయి, ఐ, ఈ, ఏ. కాబట్టి ఇవి రివర్స్ అవ్వాలి. రివర్స్ అవ్వాలంటే మనం ఏం చేసాము, 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసాము. ఒకవేళ అది ఐడియా లేకపోతే రివర్స్ అండ్ అరే అని ఒక వీడియో చేశాను, అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం 2 పాయింటర్ అప్రోచ్లో ఏం చేసాము, ఇక్కడ ఒక పాయింటర్, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టాము. ఈ రెండు స్వాప్. కరెక్ట్. స్వాప్ అయ్యాక ఇంక్రిమెంట్, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది అండ్ దెన్ ఇప్పుడు ఈ రెండు స్వాప్, ఈ అలాగా ఈ రెండు మీట్ అయ్యేంత వరకు చేసుకుంటూ వెళ్తాం. సో మనం ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఈ వర్డ్ మీద యూస్ చేద్దాం. నేను ఎక్కడ ఆగాలి, స్టార్ట్ పాయింటర్ ఓవెల్ దగ్గర ఆగాలి. నా స్టార్ట్ పాయింటర్ ఓవెల్ దగ్గర ఉండాలి, నా ఎండ్ పాయింటర్ కూడా ఓవెల్ దగ్గర ఉండాలి. ఆ రెండు స్వాప్ అవ్వాలి. కరెక్ట్. సో నేను నా స్టార్ట్ పాయింటర్ 0 దగ్గర స్టార్ట్ చేసి ఓవెల్ వరకు ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు నాకేమైంది, ఐ ఓవెలా, ఓవెలే. కాబట్టి నేను ఆగిపోతాను. ఎండ్ పాయింటర్ ఎక్కడ పెడతాను, ఎం దగ్గర పెడతాను. ఇప్పుడు ఎం ఓవెలా కాదు, కాబట్టి డిక్రీజ్ చేస్తా. ఏ ఓవెలా, అవును. కాబట్టి ఇప్పుడు నా ప్రాసెస్ స్టార్ట్. నేనేం చేయాలి, ఐని ఏని స్వాప్ చేయాలి. స్వాప్ చేశాక ఈ పాయింటర్ ఇంక్రీజ్, ఈ పాయింటర్ డిక్రీజ్, అంతే కదా. సో ఇప్పుడు నేను స్వాప్ చేస్తాను దీన్ని. సో ఇక్కడికి ఏ వస్తుంది, ఇక్కడికి సి, ఈ, సిఆర్ఈ, ఇక్కడికి ఐ వస్తుంది అండ్ దెన్ ఎం. సో ఇప్పుడు నేను నా స్టార్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తాను కాబట్టి స్టార్ట్ పాయింటర్ ఇక్కడ, ఎండ్ పాయింటర్ డిక్రీజ్ కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్, నా స్టార్ట్ని ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలి, ఓవెల్ వచ్చేంతవరకు ఇంక్రీజ్ చేయాలి. సో సి ఓవెలా కాదు, కాబట్టి ఇంక్రీజ్ అండ్ దెన్ ఇది ఈ ఓవెలా, అవును, కాబట్టి స్టాప్. నెక్స్ట్ సేమ్ గోస్ ఫర్ లాస్ట్ పాయింటర్. లాస్ట్ పాయింటర్ దగ్గర ఉన్నది ఏంటిది, ఓవెలా, అవును. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని స్వాప్ చేయాలి. స్వాప్ చేశాక స్టార్ట్ పాయింటర్ ఇంక్రీజ్, ఎండ్ పాయింటర్ డిక్రీజ్. సో ఇప్పుడు నేను స్వాప్ చేస్తే ఏమవుతుంది, ఏసిఈ, సిఆర్ఈ, ఐఎం ఇలా స్వాప్ అయిపోయాయి అండ్ దెన్ స్టార్ట్ పాయింటర్ ఇంక్రీజ్, ఎండ్ పాయింటర్ డిక్రీజ్. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్, స్టార్ట్ పాయింటర్ ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలి, ఓవెల్ దొరికేంతవరకు ఇంక్రీజ్ చేయాలి. సి ఓవెలా కాదు, కాబట్టి ఇంక్రీజ్ అండ్ దెన్ రెండు పాయింటర్స్ మీట్ అయ్యాయి కాబట్టి ఇంకా నేను ఆగిపోవాలి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా, వచ్చింది. ఓవెల్స్ అన్నీ స్వాప్ అయిపోయాయి. ఐఈఏ స్వాప్ అవ్వాలి. కరెక్ట్. ఐఈఏ స్వాప్ అయ్యాయి, ఈఈ స్వాప్ అవ్వాలి, ఈఈ స్వాప్ అయ్యాయి. సో నాకు ఇలాగా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనం కోడ్ చేద్దాం. కోడ్ చేసేదానికంటే ముందు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్వాప్ చేస్తున్నాం కదా. స్వాప్ చేయగలమా మనం స్ట్రింగ్స్కి, చేయలేం. అది మనం ఎలా డీల్ చేస్తాం. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే, దీన్ని క్యారెక్టర్ అరే లెక్క మారుస్తా. ఈ వర్డ్ని నేను క్యారెక్టర్ అరే లెక్క మారుస్తే ఏమవుతుంది, ఐ, సి, ఈ, సి, ఆర్, ఈ, ఏ, ఎం ఇలాగ మారిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక పాయింటర్, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టేసి స్వాప్ చేయొచ్చు. యారేని నేను స్వాప్ చేయొచ్చు, స్ట్రింగ్ని చేయలేను. కాబట్టి నేను ఈ యారేని స్ట్రింగ్ లెక్క మార్చుకుంటా. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు నా స్ట్రింగ్ ఎస్ అనుకుంటే నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, క్యారెక్టర్ అరేలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి క్యారెక్టర్ అరే, మనం ఇంటీజర్కి ఇలానే కదా రాసేది. సో ఇప్పుడు మనం దీన్ని క్యారెక్టర్ అరే లెక్క మారుస్తున్నాం కాబట్టి క్యార్ అని రాయాలి. సో మనం ఏం చేస్తాము, క్యారెక్టర్ అరేని సి అనుకుంటే ఏం చేస్తాం, ఎస్ డాట్ టు క్యార్ అరే అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇది యూజ్ చేస్తే మనకు క్యారెక్టర్ అరే రిటర్న్ అవుతుంది. ఇందాక నేను ఇలా రాసా కదా,
ఇలా కన్వర్ట్ అయ్యి సిలో స్టోర్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, స్టార్ట్ పాయింటర్ ఇక్కడ, ఎండ్ పాయింటర్ లాస్ట్లో పెట్టాలి. కాబట్టి నా స్టార్ట్ పాయింటర్ ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దెన్ ఇంట్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్లో అంటే array డాట్ లెంత్ -1 సి డాట్ లెంత్ -1. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, స్టార్ట్ని ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలి. దానికంటే ముందు నేనేం చేయాలి, సేమ్ మనం ఎంతవరకు ఎలా చేసామో వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్, ఈ పాయింటర్స్ మీట్ అయినప్పుడు ఆపేయాలి కదా ప్రాసెస్. కాబట్టి నా అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి ఏముంటుంది, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్. ఒకవేళ మీకు వీడియో అర్థం అవ్వకుంటే లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్టార్ట్ పాయింటర్ని ఓవెల్ దొరికేంత వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను. సో నా స్టార్ట్ పాయింటర్ ఓవెల్ దొరికేంత వరకు ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు స్టార్ట్ పాయింటర్లో ఉండేది ఓవెలా కాదా తెలియాలి కదా. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఈజ్ ఓవెల్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటా సపరేట్గా. ఏది ఈజ్ ఓవెల్ అని తెలుసుకోవాల్సింది, స్టార్ట్లో ఉండేది. కాబట్టి నేను s.carret_of స్టార్ట్ని పంపిస్తాను. కరెక్ట్. ఇది ఏంటో మీకు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తా చూడండి. సో ఈజ్ ఓవెల్ అని ఇంకొక ఫంక్షన్ నేను ఇక్కడ రాసుకుంటా చూడండి. పబ్లిక్ స్టాటిక్ ఈజ్ ఓవెల్ అనేది బూలియన్ కాబట్టి రిటర్న్ టైప్ బూలియన్ ఈజ్ ఓవెల్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఓకే, ఈ ఫంక్షన్లోకి నేను ఏం చేస్తాను అంటే ఒక క్యారెక్టర్ తెచ్చుకుంటా. ఈ క్యారెక్టర్ నాకు ఓవెలా కాదా తెలియాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రిటర్న్ ఏం రాస్తున్నా, ఒకవేళ ఈ క్యారెక్టర్ ఏ అయినా ఆర్ ఒకవేళ ఈ క్యారెక్టర్ క్యాపిటల్ ఏ అయినా ఆర్ ఒకవేళ ఈ క్యారెక్టర్ ఈ అయినా, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది, క్యాపిటల్ ఈ స్మాల్ ఐ క్యాపిటల్ ఐ డబుల్ ఈక్వల్స్ టు ఇక్కడ స్మాల్ ఓ క్యాపిటల్ ఓ and then same goes for u. ఓకే, ఇలాగా రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఓవెల్ అవుతే ట్రూ అని రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. ఒకవేళ నా స్టార్ట్లో ఉండేది ఓవెల్ అయితే నేనేం చేయాలి, ఏం చేయకూడదు. ఓవెల్ కాకపోతే నా స్టార్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేయాలి. కరెక్ట్. ఇక్కడ నేను నాట్ పెట్టాను చూడండి ఒకసారి పాయింటర్. అండ్ దెన్ నేనేం చేయాలి, ఇలాగ ఒక్కసారి చాలా అయ్యేంత వరకు చేయాలి. కాబట్టి ఇఫ్ రాయాల్సింది వైల్, కాబట్టి నా స్టార్ట్ పాయింటర్ దొరికేంత వరకు నేను ముందుకు వెళ్ళాలి. గెటింగ్ ద పాయింట్. సేమ్ గోస్ ఫర్ ఎండ్ పాయింటర్. వైల్ నాట్ ఈజ్ ఓవెల్ ఆఫ్ s.carret_of ఎండ్. నా ఎండ్ పాయింటర్ డిక్రీజ్ అవుతూ రావాలి. ఎంతవరకు, ఓవెల్ దొరికేంత వరకు. ఇక్కడ స్టార్ట్ ప్లస్ రాయలేదు. సో ఇప్పుడు నాకేమవుతుంది, స్టార్ట్ పాయింటర్ ఇంక్రీజ్ అయ్యి ఓవెల్ దగ్గర అవుతుంది, ఎండ్ పాయింటర్ డిక్రీజ్ అయ్యి ఓవెల్ దగ్గర అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి, స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ ఎలా చేయాలి, యారేలో ఉండే 2 క్యారెక్టర్స్ని స్వాప్ చేయాలి. సో మనకు స్వాపింగ్ లాజిక్ తెలుసు, క్యార్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఆఫ్ స్టార్ట్. కరెక్ట్. సి అనేది మన యారే, సి ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఆఫ్ ఎండ్. కరెక్ట్. సి ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. సో ఇలాగా మనకు స్వాప్ అవుతుంది. స్వాప్ అయ్యాక మనం ఏం చేయాలి, మన పాయింటర్స్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయాలి కదా. సో మనం ఇక్కడ స్టార్ట్ని ప్లస్ చేస్తాం, ఎండ్ డిక్రీజ్ చేస్తాం. కరెక్ట్. ఈ ప్రాసెస్ మనం ఎంతవరకు చేసాము, 2 పాయింటర్స్ మీట్ అయ్యేంత వరకు చేసాము. ఎప్పుడైతే 2 పాయింటర్స్ మీట్ అయ్యాయో ఇంకా మన ప్రాసెస్ ఆపేయాలి. మన ప్రాసెస్ ఆపేసి మనం ఏం చేయాలి, ఇంకా రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, స్ట్రింగ్ అని రిటర్న్ చేయాలి. మనకి ఇక్కడ ఏముంది, యారే లాగా ఉంది కదా, మనం యారేలో చేసాము ఇంతసేపు చేంజెస్, కానీ రిటర్న్ చేయాల్సింది కొత్త స్ట్రింగ్. కాబట్టి రిటర్న్ న్యూ స్ట్రింగ్ ఆఫ్, మనం ఈ క్యారెక్టర్ యారేని పంపిస్తే అది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయ్యి రిటర్న్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఇలా మనం చేస్తాం ఈ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఈజ్ ఓవెల్ అనే ఫంక్షన్ రాశాను. కరెక్ట్. మనం ఇలా రాయకుండా ఏం చేయొచ్చు అంటే AEIOU అండ్ దెన్ AEIO అన్ని క్యాపిటల్స్, ఇలాగా ఒక యారే తీసుకొని ఈ యారేలో ఉందా లేదా మనకు కావాల్సిన క్యారెక్టర్ అలా చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఒక హ్యాష్ సెట్ తీసుకొని హ్యాష్ సెట్లో స్టోర్ చేసి చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. బట్ ఇలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది, అండ్ దెన్ ఇలా చేస్తే ఆప్టిమల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా రాశాను. సో ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం దీన్ని లీడ్ కోడ్లో కోడ్ చేసి చూద్దాం.
సో మనం ఇనీషియల్గా ఏం చేసాము, స్టార్ట్ పాయింటర్ని 0 దగ్గర పెట్టాము, ఎండ్ పాయింటర్ని ఎస్ డాట్ లెంత్ -1 ఇక్కడ పెట్టాము. ఇప్పుడు నేనేం చేస్తున్నా, వైల్ మై స్టార్ట్ పాయింటర్ ఈజ్ లెస్ దెన్ ఎండ్ పాయింటర్ అయ్యేంత వరకు నేనేం చేయాలి, వైల్ స్టార్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తా రావాలి కదా. ఎంతవరకు, నాకు ఓవెల్ దొరికేంత వరకు. కాబట్టి ఇఫ్ నేనేం చేశాను, ఈజ్ ఓవెల్ అని ఒక ఫంక్షన్ రాసాను, ఈజ్ ఓవెల్ ఆఫ్ ఏం చేయాలి, ఎస్ డాట్ క్యార్ ఎట్ ఆఫ్ స్టార్ట్ని. ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ మై ఓవెల్ కాబట్టి నాట్ ఆపరేటర్ పెట్టాలి, పెట్టి స్టార్ట్ కానంత వరకు లైక్ ఓవెల్ కానంత వరకు నేనేం చేయాలి, ముందుకు వెళ్ళాలి. కరెక్ట్. ఇక్కడ నాకు ఈజ్ ఓవెల్ అనే ఫంక్షన్ కావాలి కాబట్టి రాద్దాము కొత్త ఫంక్షన్ పబ్లిక్. అదేం రిటర్న్ చేస్తుంది, బూలియన్. కాబట్టి పబ్లిక్ బూలియన్ ఈజ్ ఓవెల్. ఈ ఫంక్షన్ ఇప్పుడు ఏం తీసుకుంటుంది, ఒక క్యారెక్టర్ని తీసుకుంటుంది. ఆ క్యారెక్టర్ ఓవెల్ కాదు మనం రిటర్న్ చేయాలి. సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయినా, సి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఈ ఆర్ లెట్ మీ రైట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆర్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఈ ఐ capital I O capital O small u capital U. అండ్ దెన్ మనం సేమ్ ప్రాసెస్ ఏం చేయాలి, ఎండ్కి కూడా చేయాలి కదా. సో వైల్ మై ఎండ్ ఈజ్ నాట్ ఓవెల్, సో ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఎండ్ని పంపిద్దాం. ఓవెల్ కాకపోతే నేనేం చేయాలి, ఎండ్ డిక్రీజ్ చేయాలి. ఎప్పుడైతే నాకు ఇప్పుడు స్టార్ట్ ఎండ్ ఎక్కడ అవుతాయి, ఓవెల్స్ దగ్గర అవుతాయి. సో ఓవెల్స్ దగ్గర ఆగినప్పుడు నేనేం చేయాలి అంటే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, స్వాప్ చేయాలి. సో క్యార్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఆఫ్ స్టార్ట్. సో ఇక్కడ సి అంటే ఎంతో మెన్షన్ చేయలేదు కదా. సో క్యారెక్టర్ అరే ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ టు క్యార్ అరే. ఇలా చేస్తే క్యారెక్టర్ అరే లెక్క కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి, సి ఆఫ్ స్టార్ట్లో I should be storing C of end. C of end lo I should be storing temp and then start plus plus end minus minus. సో ఇలా చేసుకుంటూ వచ్చాక లాస్ట్లో ఏం రిటర్న్ చేయాలి, యూ హ్యావ్ టు రిటర్న్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ సి. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సపోజ్ అన్ని కాన్సనెంట్స్ ఉన్నాయనుకోండి, బి ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో బీబీబీ ఉంటే ఏమవుతుంది, స్టార్ట్ 0 దగ్గర ఉంటుంది, ఎండ్ లాస్ట్ బి దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేస్తాం, ఓవెలా కాదా చెక్ చేస్తాం, కాదు 0 ఇండెక్స్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బీబీబీ ఇది చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఓవెలా కాదా చెక్ చేస్తాం, కాదు. కాబట్టి స్టార్ట్ పాయింటర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్. అండ్ దెన్ 1 ఇండెక్స్కి చెక్ చేసినప్పుడు ఓవెల్ కాదు కాబట్టి మళ్ళీ స్టార్ట్ ఇంక్రీజ్, మళ్ళీ లాస్ట్కి వస్తాం, ఇది ఓవెలా కాదా చెక్ చేస్తాం కాబట్టి కాదు, కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, స్టార్ట్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఈ ఇక్కడికి వస్తుంది. కరెక్ట్. అండర్ స్కోర్ పెట్టాను కదా, 3కి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ 3 రిటర్న్ చేయడానికి ట్రై చేస్తావు. కరెక్ట్. కానీ 3 ఉందా ఇక్కడ, లేదు. సో యారేస్లో ఎలాగైతే యారే అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుందో, స్ట్రింగ్స్లో స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. కాబట్టి మనం ఇలా రాకుండా ఉండాలి అంటే మనం ఇంకొక కండిషన్ యాడ్ చేయాలి. ఏమనంటే స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అనే కండిషన్ ఇక్కడ కూడా రాయాలి. ఎందుకంటే మనకు ఆ కేసు ఫెయిల్ అవుతుంది కాబట్టి. గెట్టింగ్ ద పాయింట్. నేను స్టేట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ కండిషన్ ఎందుకు రాస్తున్నాను అని చెప్పేసి. మీరు ప్రతి లైన్ ఎందుకు రాస్తున్నారో, రాయకపోతే ఏం జరుగుతుందో మీకు తెలియాలి. కాబట్టి దిస్ ఈజ్ హౌ యూ సాల్వ్ ప్రాబ్లమ్స్. మీరు ఏ లైన్ రాయకపోతే ఏ కేసు ఫెయిల్ అవుతుందో మీకు తెలియకపోతే మీరు అన్ని కేసెస్ని హ్యాండిల్ చేయలేరు. గెట్టింగ్ ద పాయింట్. నేను ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చాను, ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, దానికి కోడ్ రాశాను అంటే సరిపోదు. మీరు ఏ లైన్ దేనికి యూజ్ చేస్తున్నాం అనేది మీకు తెలియాలి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాము. ఐ హోప్ వి డోంట్ గెట్ ఎనీ ఎరర్స్. సబ్మిట్ చేసి చూస్తే ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. So this is how we solve this first problem. Now let's get into our second problem, valid palindrome 2 అని చెప్పేసి. సో మనం palindrome ఆల్రెడీ చెక్ చేసాము ఒక వీడియోలో. సో ఇప్పుడు valid palindrome 2 అనేది చూద్దాము. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, given a string s, return true if s can be palindrome after deleting at most one character from it. అంటే నువ్వు డిలీట్ చేయకపోయినా పర్లేదు, if it is already palindrome then return true అని మీనింగ్. అంతే కదా. at most one character నువ్వు డిలీట్ చేయాలనుకుంటే at most one characterని డిలీట్ చేయమని అర్థం.
సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూడండి ఏబిఏ ఈజ్ ఆల్రెడీ ఏ ప్యాలిండ్రోమ్. కాబట్టి నువ్వు ఒకవేళ ఒకటి డిలీట్ చేయాలి అనుకుంటే నువ్వు బీని డిలీట్ చేసినా కానీ ఇట్ విల్ స్టిల్ బీ ఏ ప్యాలిండ్రోమ్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, ఇక్కడ ఏబిసిఏ అని ఇచ్చాడు. ఒకవేళ నువ్వు సిని డిలీట్ చేసావు అనుకో ఏముంటుంది, ఏబిఏ ఉంటుంది, అది ప్యాలిండ్రోమ్. ఒకవేళ నువ్వు బీని డిలీట్ చేస్తే ఏసీఏ ఉంటుంది, దట్ ఈజ్ ఆల్సో ఏ ప్యాలిండ్రోమ్. సో బేసికల్లీ ప్యాలిండ్రోమ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకు ఏమని అర్థం అంటే ఫ్రంట్ నుంచి చదివినా కానీ లాస్ట్ నుంచి చదివినా కానీ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడం అని తీసుకోండి, ఎంఏడిఏఎం అవుతుంది ఫ్రంట్ నుంచి చూస్తే, బ్యాక్ నుంచి చూసినా కానీ ఎంఏడిఏఎంఏ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏబీసీ ఉంది. నువ్వు ఏని తీసేసినా కానీ బీసీ ఉంటుంది విచ్ ఇస్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్. బీని తీసేస్తే ఏసీ ఉంటుంది విచ్ ఇస్ స్టిల్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్. సిని తీసేసినా కూడా ఏబీ ఉంటుంది విచ్ ఇస్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్. కాబట్టి యూ విల్ రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ మలయాళం అని చెప్పేసి. సో ఇది ఏంటిది, ఇది ప్యాలిండ్రోమే కదా. సో ఫస్ట్ నుంచి చదివిన మలయాళమే, లాస్ట్ నుంచి చదివినా కానీ మలయాళమే. సో ఇప్పుడు నేను దీన్ని ప్యాలిండ్రోమ్ కాకుండా ఉండడానికి ఒక లెటర్ యాడ్ చేస్తాను ఎక్కడన్నా ఒక చోట. సో నేనేం చేస్తున్నాను అంటే ఇలా ఒక బి అనే లెటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నా ప్రాసెస్ సేమ్ ఉంటుంది, ఫస్ట్ పాయింటర్ ఇక్కడ, లాస్ట్ పాయింటర్ ఇక్కడ. సో ఇప్పుడు చూడండి రెండు ఎంఏ ఉంది. సో నాకు ప్యాలిండ్రోమ్ అయి ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐ విల్ మూవ్ దిస్ పాయింటర్ ఫ్రంట్, ఐ విల్ రిడ్యూస్ దిస్ పాయింటర్. ఇప్పుడు చూడండి ఏ ఉంది కాబట్టి ఇంక్రీజ్ పాయింటర్, డిక్రీజ్ పాయింటర్. ఇప్పుడు ఎల్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ పాయింటర్, డిక్రీజ్ పాయింటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ బిఏ డిఫరెన్స్ వచ్చింది, అంటే ఏదో ఒక లెటర్ యాడ్ అయింది. ఇది ప్యాలిండ్రోమ్ కాకుండా ఉండడానికి ఏదో ఒక లెటర్ యాడ్ అయింది. ఆ లెటర్ ఏంటిది, ఎయిదర్ బి అన్న ఉండాలి, ఏ అయినా ఉండాలి, కరెక్ట్. అందుకే రెండు సేమ్ అవ్వట్లేదు. ఈ టూ లెటర్స్లో ఏదో ఒక లెటర్ ఎక్కువ యాడ్ అయింది. సో ఇప్పుడు నేను బీని తీసేస్తే ఏమవుతుంది, మలయాళం అవుతుంది. ఒకవేళ ఏని తీసేస్తే అవ్వదు, కరెక్ట్. కాబట్టి ఈ టూ వీటిలలో ఏదో ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే ఇప్పుడు నేను ఇది తీసేస్తే ఏమవుతుంది, ఇంకేమేమి చెక్ చేయాల్సింది మిగిలి ఉంటుంది, ఏవైఏ చెక్ చేయాలి, కరెక్ట్. మిగతావన్నీ చెక్ చేశాను, ఎల్ఏఎం చెక్ చేశాను. ఇప్పుడు ఏమనుంది, ఈ పార్ట్ ఒక్కటి మిగిలింది. దాంట్లో ఒకవేళ బి ఎక్స్ట్రా యాడ్ అయిన క్యారెక్టర్ అయ్యింటే ఏవైఏకి చెక్ చేయాలి. ఒకవేళ ఇది ఎక్స్ట్రా యాడ్ అయిన క్యారెక్టర్ అయితే ఈ బిఏవైకి చెక్ చేయాలి. కానీ మనకు ఏది ఎక్స్ట్రా యాడ్ అయిందో మనకు తెలీదు జనరల్గా కోడ్ రాసేటప్పుడు. ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు, బట్ బేసిక్గా ఏది ఎక్స్ట్రా యాడ్ అయిందో తెలీదు. ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఎక్స్ట్రా యాడ్ అయిందని నాకు క్లారిటీ ఉంది. కాబట్టి ఈ రెండు మ్యాచ్ కానప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది ప్యాలిండ్రోమా, ఇది ప్యాలిండ్రోమా చెక్ చేస్తాను, కరెక్ట్. ఏ ఒక్కటి ప్యాలిండ్రోమ్ అయినా కానీ ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా యాడ్ అయినట్టు, గెటింగ్ ద పాయింట్. అంటే ఇప్పుడు చూడండి ఏవైఏకి చెక్ చేస్తా, ప్యాలిండ్రోమ్ కాబట్టి బి ఎక్స్ట్రా యాడ్ అయినట్టు. సో ఇప్పుడు నేను ఈ బీని తీసేస్తే నాకు ప్యాలిండ్రోమ్ అవుతుంది, కాబట్టి నేను ట్రూ రిటర్న్ చేయాలి, గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి, ఎంఏఎల్ ఇక్కడే తీసుకుంటా, ఎంబిఎల్ ఏఎల్ ఏవై జెడ్ ఏఎల్ఏఎం. ఇప్పుడు చూడండి నేను టూ క్యారెక్టర్స్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక పాయింటర్, ఇక్కడ ఒక పాయింటర్, ఎంఎం సేమ్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ డిక్రీజ్. బిఏ సేమ్ ఉంది, సారీ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, బీని తీసేస్తే ఇది ప్యాలిండ్రోమ్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే సి ఏఏ సేమ్, ఎల్ఎల్ సేమ్, ఏఏ సేమ్ అండ్ దెన్ వైజెడ్ డిఫరెంట్, కాబట్టి ఇది ప్యాలిండ్రోమ్ అవ్వదు. ఒక క్యారెక్టర్ తీసేసినాక కూడా ఇది ప్యాలిండ్రోమ్ అవ్వట్లే. ఆర్ ఎల్స్ ఈ క్యారెక్టర్ తీసేస్తే ఇది ప్యాలిండ్రోమ్ అవుతుందా, బిఎల్ ఇక్కడే డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా ప్యాలిండ్రోమ్ అవ్వదు. అంటే ఒక్క క్యారెక్టర్ తీసేస్తే ప్యాలిండ్రోమ్ అవ్వదు, ఇది ఇంకా ఎక్స్ట్రా ఇంకా తీసేయాలి, గెటింగ్ ద పాయింట్. కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఎందుకు, మనము ఇది తీసేసి చెక్ చేసాము, ఏ తీసేసి చెక్ చేసాము, రెండు ప్యాలిండ్రోమ్ అవ్వట్లేదు. కానీ ఈ కేసులో చూడండి బీని తీసేసి ఏవైఏని చెక్ చేస్తే ప్యాలిండ్రోమ్ అవుతుంది, కరెక్ట్. ఏని తీసేసి బిఏవైని చెక్ చేస్తే ప్యాలిండ్రోమ్ అవ్వదు. ఏ ఒక్కటి ప్యాలిండ్రోమ్ అయినా కానీ ఇది ఎక్స్ట్రా యాడెడ్ క్యారెక్టర్ అని అర్థం, గెట్టింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ రాద్దాం. కోడ్ ఎలా రాస్తాం, సో సేమ్ థింగ్ మనం ఏం చేస్తాం, స్టార్ట్ పాయింటర్ వచ్చేసి 0 దగ్గర, ఎండ్ పాయింటర్ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ దగ్గర, ఎస్ డాట్ లెంత్ -1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్, నేనేం చేస్తాను, మై స్టార్ట్ పాయింటర్ అండ్ ఎండ్ పాయింటర్ని నేను కంపేర్ చేయాలి, కరెక్ట్. ఇఫ్ మై స్టార్ట్ పాయింటర్, సో
ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ నేను చెక్ చేయాల్సింది. ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఎండ్. సారీ, ఇక్కడ ఐ కాదు, స్టార్ట్. రెండు సేమ్ ఉంటే నేనేం చేయాలి, జస్ట్ స్టార్ట్ని ప్లస్ ప్లస్ చేయాలి, ఎండ్ని మైనస్ మైనస్ చేయాలి. కరెక్ట్. ఒకవేళ రెండు సేమ్ లేకపోతే నేనేం చేస్తున్నాను, ఐ క్యారెక్టర్ స్టార్ట్ క్యారెక్టర్ నేను తీసేయాలి. స్టార్ట్ తీసేసి నెక్స్ట్ పార్ట్ ప్యాలిండ్రోమా కదా చెక్ చేయాలి, అండ్ దెన్ ఎండ్ తీసేసి ఈ పార్ట్ ప్యాలిండ్రోమా కదా చెక్ చేయాలి. సో నేనేం చేయాలంటే ప్యాలిండ్రోమా కదా చెక్ చేయడానికి నేను ఒక ఫంక్షన్ రాసుకుంటా, పబ్లిక్ స్టాటిక్ బూలియన్ ఈజ్ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి. ఓకే, నాకేమవుతుంది అంటే స్ట్రింగ్ వస్తుంది, అండ్ దెన్ స్టార్ట్ పాయింటర్ వస్తుంది, ఎండ్ పాయింటర్ వస్తుంది. గెటింగ్ ద పాయింట్. నేను ఇది ప్యాలిండ్రోమా కాదా ఎలా చెక్ చేస్తాను, వైల్ మై స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్. కరెక్ట్. నేనేం చేస్తాను, ఇఫ్ మై క్యారెక్టర్ ఆఫ్ స్టార్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ ఎండ్, ఈక్వల్ కాకపోతే ఐ విల్ రిటర్న్ ఫాల్స్. కరెక్ట్. ఒకవేళ ఈక్వల్ ఉంటే ఐ విల్ డూ స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ మైనస్ మైనస్. కరెక్ట్. అండ్ దెన్ లాస్ట్లో ఐ రిటర్న్ ట్రూ. ఎందుకంటే ఎక్కడ ఫాల్స్ రిటర్న్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి, ప్యాలిండ్రోమ్ అవ్వకుంటూ వచ్చింది అని చెప్పేసి. సో ఇది నేను ఇంత ఫాస్ట్గా ఎందుకు రాశాను అంటే నేను ప్యాలిండ్రోమ్ అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, సో దాంట్లో ఇది కవర్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా చేశాను. గెట్టింగ్ ద పాయింట్. స్ట్రింగ్స్ మీద ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇది ఒక ప్రాబ్లం లాగా చెప్పాను. సో అన్నీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే కొంతమందికి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఫాస్ట్గా చెప్పేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను రెండు ఈక్వల్ అవుతే ఏం చేశాను, స్టార్ట్ని ఇంక్రీజ్ ఎండ్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ నాకు మ్యాచ్ కాలేదనుకోండి, ఇక్కడ బిఏ మ్యాచ్ అవ్వలేదు ఈ ఎగ్జాంపుల్లో, బిఏ మ్యాచ్ అవ్వకపోతే నేనేం చేశాను, నెక్స్ట్ హాఫ్ ప్యాలిండ్రోమా కాదా చెక్ చేశాను. నెక్స్ట్ హాఫ్ అంటే ఏంటి, ఇక్కడ నా స్టార్ట్ ఉంది. కరెక్ట్. స్టార్ట్ +1 నుంచి ఎండ్ వరకు ప్యాలిండ్రోమా కాదా చెక్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఎల్స్ కేస్లో ఈజ్ ప్యాలిండ్రోమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను, స్ట్రింగ్ ఎస్ని పంపిస్తాను, అండ్ దెన్ ఎక్కడ నుంచి స్టార్ట్ +1 నుంచి ఎండ్ వరకు. సో స్టార్ట్ +1 నుంచి ఎండ్ వరకు ఏదైనా నాకు ప్యాలిండ్రోమా కాదా చెక్ చేయాలి. ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుంది, సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి. అండ్ దెన్ ఈజ్ ప్యాలిండ్రోమ్ మనం చెక్ చేసాము. ఓకే, ఇది చెక్ చేసాం. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, ఈ ఏని ఇగ్నోర్ చేసి ఫ్రంట్ పార్ట్ కూడా చెక్ చేయాలి. కరెక్ట్. సో ఇంకొకసారి కాల్ చేస్తాం, ఈజ్ ప్యాలిండ్రోమ్ అండ్ దెన్ స్ట్రింగ్ స్టార్ట్ అండ్ దెన్ ఎండ్ -1. కరెక్ట్. ఏని ఇగ్నోర్ చేసి ఒక కాలు, బీని ఇగ్నోర్ చేసి ఒక కాలు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ, అంటే ఏదొక్కటి ప్యాలిండ్రోమ్ అయినా కానీ నువ్వు ట్రూ అని రిటర్న్ చేయాలి. అంటే ఏం చేస్తావు, రిటర్న్ ఆర్ పెట్టేస్తే సరిపోతుందా, ఇది ట్రూ అయినా కానీ ఇది ట్రూ అయినా కానీ ట్రూ రిటర్న్ చేయాలి. కాబట్టి రిటర్న్ ఈ ఫంక్షన్ కాల్ ఆర్ ఈ ఫంక్షన్ కాల్ ఇలా రాస్తున్నాం. ఇది వర్కౌట్ అవుతుంది కదా. సో అంతే. సో ఇప్పుడు ఈ కోడ్ వర్కౌట్ అవుతుంది. నువ్వు లాస్ట్లో ఏదో ఒకటి రిటర్న్ చేయాలి అంటే రిటర్న్ ట్రూ పెట్టేసేయాలి. ఎందుకంటే ప్రతిసారి చూడండి, సో ఒకవేళ మొత్తం డైరెక్ట్ ప్యాలిండ్రోమ్ ఉందనుకోండి, ఏబీసీ ఉందనుకోండి, ఏమవుతుంది, ఇలా చెక్ చేస్తావు, స్టార్ట్ ++ ఎండ్ --- ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు లూప్ బ్రేక్ అవుతుంది. కాబట్టి రిటర్న్ ట్రూ రాయాలి. గెట్టింగ్ ద పాయింట్. అంటే ఆల్రెడీ ప్యాలిండ్రోమ్ ఉంటే ఇంకా నువ్వేం చేయవు కాబట్టి. క్లియర్. సో దిస్ ఈజ్ హౌ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లీడ్ కోడ్లో ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసాము, సేమ్ ప్యాలిండ్రోమ్ లాగా స్టార్ట్ వచ్చేసి 0 దగ్గర, ఎండ్ వచ్చేసి s.length -1 దగ్గర. సో s.length -1. ఇప్పుడు మనం ఏం చేయాలి, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ నేనేం చేస్తున్నాను, ఇఫ్ మై s.caret of start ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు మై ఈజ్ ఈక్వల్స్ టు మై s.caret of end. అయితే నేనేం చేస్తాను, స్టార్ట్ ++ ఎండ్ --- ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వెళ్తాను. ఎల్స్ కేస్లో నేనేం చేస్తున్నాను, ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, రిటర్న్ ఈజ్ ప్యాలిండ్రోమ్. లెఫ్ట్ పార్ట్ లైక్ స్టార్ట్ని ఇగ్నోర్ చేద్దాం. స్టార్ట్ని ఇగ్నోర్ చేయాలంటే స్టార్ట్ +1 నుంచి ఎండ్ వరకు కన్సిడర్ చేద్దాం, ఆర్ ఎండ్ని ఇగ్నోర్ చేసి చూద్దాం. సో ఎండ్ని ఇగ్నోర్ ఎలా చేస్తావు, ఈజ్ ప్యాలిండ్రోమ్ ఆఫ్ స్ట్రింగ్ ఎండ్ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి విల్ డిక్రీజ్ ఎండ్ -1. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ లాస్ట్లో ట్రూ రిటర్న్ చేయాలి కాబట్టి లెట్స్ రిటర్న్ ట్రూ. అండ్ దెన్ ఇప్పుడు మనం ఫంక్షన్ రాయాలి ఈజ్ ప్యాలిండ్రోమ్కి. సో పబ్లిక్ బూలియన్ ఈజ్ ప్యాలిండ్రోమ్ అని ఒక ఫంక్షన్ రాయాలి. సో ఈజ్ ప్యాలిండ్రోమ్ ఆఫ్ స్ట్రింగ్ ఎస్ ఇంట్ స్టార్ట్ అండ్ దెన్ ఇంట్
ఎండ్ ఇలా తీసుకుంటాము. సో ఇప్పుడు ఏమవుతుంది, వైల్ మై స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్, నేనేం చేయాలి, ఇఫ్ మై ఎట్ సమ్ పాయింట్ నా స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ స్టార్ట్లో ఉండేది ఎండ్లో ఉండేది మ్యాచ్ కాకపోతే ఇస్ నాట్ క్యారెట్ ఆఫ్ ఎండ్, మ్యాచ్ కాకపోతే నేనేం చేయాలి, ఫాల్స్ రిటర్న్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. ఒకవేళ మ్యాచ్ అవుతూ ఉంటే నేనేం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి, ఇది డిక్రీజ్ చేయాలి, అలా మొత్తం చెక్ చేసుకుని రావాలి కదా. అండ్ దెన్ ఎట్ ద ఎండ్ మొత్తం అయిపోయింది అంటే మీనింగ్ ఏంటి, మనకు పాలిండ్రోమ్ అని, కాబట్టి రిటర్న్ ట్రూ. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే ఆల్ టెస్ట్ కేసెస్ షుడ్ పాస్. సో 3 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. అండ్ దెన్ సబ్మిట్ చేసి చూస్తే అన్నీ పాస్ అవ్వాలి. సో యాక్సెప్టెడ్. సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇక్కడ కూడా 2 పాయింటర్ అప్రోచ్ కదా మనం యూజ్ చేసింది. సో అన్ని మైనర్ చేంజెస్ ఉంటాయి, మీకు అన్నీ ఒకసారి టచ్ అవ్వాలని చెప్పేసి ఐఎమ్ కవరింగ్ అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేస్తూ వస్తున్నాను. కొద్దిగా మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా అంటే అవసరమే, మీరు ఎక్కువ వేరియేషన్స్ చూస్తే మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ మై టార్గెట్ ఈస్. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అంటే ఈ మీడియం లెవెల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. దిస్ ఈజ్ వెరీ సింపుల్. నేను ఎలా సాల్వ్ చేయాలని అప్రోచ్ కూడా చెప్తాను. ఫస్ట్ లెట్స్ రీడ్ దిస్ క్వశ్చన్. రివర్స్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రింగ్. సో మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్. A word is defined as a sequence of non-space character. The word S will be separated by at least one space. Return a string of words in reverse order concatenated by a single space. సో ఇక్కడ బేసిక్ ఏం జరుగుతుంది అంటే లీవ్ దిస్ థింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ద స్కై ఈజ్ బ్లూ అని ఇచ్చాడు. సో దీన్ని మీరు వర్డ్ బై వర్డ్ రివర్స్ చేయాలి, బ్లూ ఈజ్ స్కై దా అని చెప్పేసి. సో ఇది వెరీ సింపుల్, ఎలానో నేను చెప్తా చూడండి. దీన్ని మీరు ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. నేను స్ట్రింగ్స్ అనే వీడియో చేసినప్పుడు, స్ట్రింగ్స్ మీద థియరీ వీడియో చేసినప్పుడు స్ప్లిట్ ఎలా చేస్తామో చెప్పాను. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, మనకు స్ట్రింగ్ యారే రిటర్న్ అవుతుంది. స్పేస్ బేస్డ్ మీద స్ప్లిట్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఏముంది, స్ట్రింగ్ యారే ఉంది. మనం యారేని ఎలా రివర్స్ చేస్తాం, మనకు వచ్చు, లాజిక్ వచ్చు, కాబట్టి యారేని రివర్స్ చేస్తాం. గెటింగ్ ద పాయింట్. యారేని రివర్స్ చేసినాక మనకేమైంది, ఈ ఆన్సర్ ఉంటుంది బట్ యారే ఫామ్లో ఉంటుంది. యారే ఫామ్ నుంచి నువ్వు స్ట్రింగ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ప్రాబ్లంలో ఏమని చెప్పాను, న్యూ స్ట్రింగ్ ఆఫ్, నువ్వు క్యారెక్టర్ యారేని పాస్ చేస్తే నీకు అది స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసింది కదా. ఇప్పుడు నువ్వు స్ట్రింగ్ యారేని పాస్ చేస్తే నీకు అన్నీ కంకాటినేట్ అవుతాయి. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫైనల్ క్వశ్చన్, బ్యాగ్ ఆఫ్ టోకెన్స్. ఇది మీడియం లెవెల్ ప్రాబ్లమ్. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యూ స్టార్ట్ విత్ అన్ ఇనీషియల్ పవర్. చూడండి, ఇది కొద్దిగా క్లియర్గా వినండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇనీషియల్ స్కోర్ ఆఫ్ 0, నీకు కొంత పవర్ ఇస్తాడు. ఓకే, అండ్ దెన్ నీ స్కోర్ ఇనీషియల్గా 0 ఉంటుంది. అండ్ ఎ బ్యాగ్ ఆఫ్ టోకెన్స్ గివెన్ అండ్ ఇంటీజర్ అరే టోకెన్స్. నీకు ఇలాగా టోకెన్స్ ఇస్తాడు యారే ఫామ్లో. నీకు ఇచ్చిన పవర్ ఇది, కేర్ఫుల్గా వినండి. వేర్ ఈచ్ టోకెన్స్ ఆఫ్ ఐ డినోట్స్ ద వాల్యూ ఆఫ్ ద టోకెన్. సో ఇక్కడ నీకు 100 అని చెప్పేసి వాల్యూ, దాని మీనింగ్ యువర్ గోల్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ ద టోటల్ స్కోర్ బై స్ట్రాటజికల్లీ ప్లేయింగ్ దీస్ టోకెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన స్కోర్ని మ్యాక్సిమైజ్ అయ్యేలాగా మనం గేమ్ని ఆడాలి. ఎలా అంటే ఇన్ వన్ మూవ్ యూ కెన్ ప్లే అండ్ అన్ప్లేడ్ టోకెన్ ఇన్ వన్ ఆఫ్ ద 2 ways. ఇంతవరకు మనం యూజ్ చేయని టోకెన్ని మాత్రమే యూజ్ చేసి ఈ 2 waysని ఫాలో అవ్వాలి. ఆ 2 ways ఏంటి, ఆ 2 ways ఏంటి, ఫేస్ అప్ అని చెప్పేసి ఫస్ట్ది. ఇఫ్ యువర్ కరెంట్ పవర్ ఈజ్ అట్లీస్ట్ టోకెన్ ఆఫ్ ఐ, అంటే నీ ప్రజెంట్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రజెంట్ పవర్ 90 ఉంది, ఇక్కడ ఏమనుంది 50 ఉంది. ఓకే, నువ్వేం చేయగలవు అంటే యూ మే ప్లే టోకెన్, ఈ టోకెన్ని ప్లే చేయొచ్చు. ఓకే, ఎప్పుడు ఇఫ్ యువర్ పవర్ ఈజ్ టోకెన్ ఆఫ్ ఐ, అంటే ఇంత పవర్ అన్న ఉండాలి నీ దగ్గర, ఇంతకంటే ఎక్కువనన్ను ఉండాలి, అప్పుడే నువ్వు ఆ టోకెన్ని ప్లే చేయగలవు. ఇప్పుడు 50 ఉంది కాబట్టి నువ్వు ప్లే చేయలేవు, కరెక్ట్. సపోజ్ ఇక్కడ 150 ఉందనుకోండి, ఏమవుతుంది, యూ కెన్ ప్లే దిస్ టోకెన్, కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, లూజింగ్ టోకెన్ ఆఫ్ ఐ పవర్, అంటే ఇక్కడ నీకు 150 పవర్ ఉంది. గెటింగ్ ద పాయింట్. ఎగ్జాంపుల్ 15 ఉంది బట్ 150 అనుకోండి. 150 ఉంటే నువ్వేం చేయొచ్చు, ఈ టోకెన్ని యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంత పవర్ లూజ్ అవుతుంది, అంటే 150 మైనస్ 100. బేసిక్ ఏం జరుగుతుంది, 100 పవర్ లూజ్ అవుతావు. 100 పవర్ లూజ్ అవుతుంది, నీ దగ్గర ఎంత మిగులుతుంది, 15 మిగులుతుంది. గెటింగ్ ద పాయింట్. 100 పవర్ తగ్గుతుంది కానీ నీకు స్కోర్ పెరుగుతుంది by 1. గెటింగ్ ద పాయింట్. సో నీకు ఇప్పుడు ఏమవుతుంది, పవర్ ఇప్పుడు 150 ఉన్నప్పుడు నువ్వు 100 యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే నీ పవర్ తగ్గి 50కి వస్తుంది, స్కోర్ 1కి వస్తుంది. గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ ఫేస్ అప్. ఫేస్ డౌన్ అంటే ఏంటి అంటే ఇఫ్ యువర్ కరెంట్ స్కోర్ ఈజ్ అట్లీస్ట్ 1, నీ స్కోర్ 1 or greater ఉంది అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే నువ్వు టోకెన్ని యూజ్ చేయొచ్చు, అంటే దాంట్లో ఎంత పవర్ ఉందో అంత తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు స్కోర్ ఎంత ఉంది, ఇనీషియల్గా 0 ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ నీ స్కోర్ 2 ఉందనుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటే నువ్వేం చేయగలుగుతావు, యూ కెన్ ప్లే దిస్ టోకెన్. ఎందుకు, పవర్ తక్కువ ఉంది కాబట్టి. నువ్వు టోకెన్ని తీసుకుంటే ఏమవుతుంది, నీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. నీ పవర్ 150కి పోతుంది. నీ స్కోర్ ఎంత ఉందని చెప్పాను, 2 అని ఉంది చెప్పాను కదా, అది తగ్గిపోతుంది బై 1. కాబట్టి నీ స్కోర్ 1కి వస్తుంది. గెట్టింగ్ ద పాయింట్. ఒకవేళ పవర్ తక్కువ ఉంటే, సపోజ్ పవర్ తక్కువ ఉంటే నువ్వేం చేయొచ్చు, నీ స్కోర్ గ్రేటర్ దాన్ 0 ఉంటేనే నువ్వు దాన్ని యూజ్ చేయొచ్చు. గెట్టింగ్ ద పాయింట్. లేకపోతే యూజ్ చేయలేవు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇనీషియల్ స్కోర్ నీది ఎంత, 0. కాబట్టి నీ దగ్గర పవర్ ఎంత ఉంది, 50 ఉంది. నువ్వు ఇది యూజ్ చేయలేవు. ఫేస్ అప్ చేయలేవు, ఎందుకంటే నీ పవర్ తక్కువ ఉంది. ఫేస్ డౌన్ కూడా చేయలేవు, ఎందుకంటే నీ స్కోర్ 0 ఉంది. అట్లీస్ట్ నీ స్కోర్ 1 ఉండాలి ఫేస్ డౌన్ చేయాలంటే. ఈ రెండు చేయలేకపోతున్నావు కాబట్టి నీ స్కోర్ 0నే ఉంటుంది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ ఏమనుంది, నీ పవర్ 150 ఇచ్చాడు. నువ్వు ఏం చేయొచ్చు, ఫస్ట్ 100 నేను చేసినావు అనుకోండి, నీ ఏమవుతుంది, నీ స్కోర్ 1కి వస్తుంది. కరెక్ట్. ఎందుకంటే నువ్వు పవర్ లూజ్ అవుతావు, 100 తీసుకున్నావు కాబట్టి పవర్ ఎంతకు వస్తుంది, 50కి వస్తుంది. స్కోర్ మాత్రం పెరుగుతుంది, కాబట్టి స్కోర్ 1 అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఆ 1ని యూజ్ చేసి ఈ పవర్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ 1 పోతుంది, ఈ 200 నీకు వస్తుంది. గెట్టింగ్ ద పాయింట్. నీకు పవర్ ఎంత మిగిలింది, 50 మిగిలింది 100 తీసుకోవడం వల్ల. ఆ 50కి నువ్వు 200 తీసుకోవచ్చు, 250 నీ పవర్ అవుతుంది. కానీ నీ స్కోర్ ఎంత అవుతుంది, 0కి వస్తుంది. ఎందుకంటే 100 తీసుకున్నప్పుడు నీ స్కోర్ 1 అయింది. కరెక్ట్. అండ్ దెన్ 200 తీసుకున్నప్పుడు మళ్ళీ బ్యాక్ టు 0 అవుతుంది. కాబట్టి స్కోర్ని నువ్వేం చేయాలి, మ్యాక్సిమైజ్ చేయాలి. కాబట్టి నీ మ్యాక్సిమం పాసిబుల్ స్కోర్ ఏంటి, 1. అది ఎప్పుడు పాసిబుల్, నువ్వు 100ని పవర్ని తీసుకుంటే ఏమవుతుంది, పవర్ 50కి వస్తుంది, స్కోర్ 1 వస్తుంది. అలాగా నీ స్కోర్ మ్యాక్సిమైజ్ అయ్యి 1 ఉంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. ఎగ్జాంపుల్ 3 తీసుకొని చూస్తే నీ పవర్ 200 ఉంది. కరెక్ట్. నువ్వేం చేయొచ్చు, 100 పవర్ దీన్ని తీసుకుంటే ఏమవుతుంది, నీ పవర్ తగ్గిపోతుంది బై 100. అప్పుడు నీ పవర్ ఏమవుతుంది, 100 అవుతుంది, స్కోర్ 1 అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. పవర్ 100 ఉంది, స్కోర్ 1 ఉంది. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, ఆ స్కోర్ని కోల్పోతే నీకు పవర్ వస్తుంది కదా, కాబట్టి నువ్వు ఆ స్కోర్ని కోల్పోయి 400 పవర్ తీసుకోవచ్చు. గెట్టింగ్ ద పాయింట్. అంటే ఏమవుతుంది, నీ స్కోర్ 0కి వస్తుంది, బ్యాక్ టు 0 వస్తుంది. ఆల్రెడీ నీకు 100 పవర్ ఉండింది ఈ 100 అయిపోయాక. కాబట్టి ఆ 100కి నువ్వేం తీసుకోవచ్చు, 400 యాడ్ చేయొచ్చు. అప్పుడు నీకేమవుతుంది, 5 అవుతుంది, 500 అవుతుంది నీ పవర్. గెట్టింగ్ ద పాయింట్. స్కోర్ 0, 500 పవర్. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, 200 తీసుకోవచ్చు. 200 తీసుకుంటే ఏమవుతుంది, నీకు స్కోర్ 1 అవుతుంది. అండ్ దెన్ పవర్ తగ్గిపోతుంది, 300కి వస్తుంది. గెట్టింగ్ ద పాయింట్. ఆ 300 యూజ్ చేసి నువ్వు దీన్ని కూడా తీసుకోవచ్చు. అప్పుడు పవర్ 0 అయిపోతుంది, స్కోర్ 2 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 2. గెట్టింగ్ ద పాయింట్. ఇది ఇప్పుడు నేను బ్లాక్ బోర్డ్ మీద ఒకసారి చేసి చూపిస్తాను, బట్ ఇక్కడ ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు మనం అక్కడ చూసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే 100, 200, 300 అండ్ దెన్ 400. సో నా పవర్ ఎంత ఉంది, 200. కరెక్ట్. వాడు అలా ఇచ్చాడు. స్కోర్ ఇనీషియల్గా 0 ఉంది. మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ ఒకసారి చేసి చూపిస్తే చూడండి. నా దగ్గర ఇప్పుడు పవర్ 200 ఉండడం వల్ల నేనేం చేస్తానంటే ఈ టోకెన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, నా పవర్ తగ్గుతుంది అండ్ దెన్ బై 100 తగ్గుతుంది అండ్ దెన్ స్కోర్ 1 అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ పవర్ని యూజ్ చేసి ఇంకొకటి తీసుకోలేను, ఎందుకంటే అన్నీ గ్రేటర్ ఉన్నాయి. కరెక్ట్. కానీ నాకు స్కోర్ 1 ఉండడం వల్ల నేనేం చేయొచ్చు, ఒక పవర్ని తీసుకోవచ్చు. కాబట్టి ఈ స్కోర్ని నేను 0 తీసుకొని ఈ పవర్ని నేను తీసుకుంటా. పవర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 500 అవుతుంది. కరెక్ట్. ఈ 400 ఈ 100కి యాడ్ అయింది కాబట్టి 500 అయింది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను ఏదైనా ఒక టోకెన్ తీసుకోవచ్చు. నేను 200 టోకెన్ తీసుకుంటే నాకేమవుతుంది, పవర్ తగ్గుతుంది 300కి, ఎందుకంటే 200 యూజ్ అయిపోయింది. నా స్కోర్ 1 అవుతుంది. కరెక్ట్. 300 ఉంది కాబట్టి నేను ఇంకొక పవర్ తీసుకోవచ్చు. ఈ పవర్ తీసుకుంటా, పవర్ 0 అయిపోతుంది, స్కోర్ పెరుగుతుంది. సో ఇట్లా నా మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 2 అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, నేను అరేని సార్ట్ చేయాలనే ఫీలింగ్ నాకు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నా, స్కోర్ కొనగలగాలి అంటే ఏముండాలి, ఏదైనా ఒక పవర్ కొంటేనే కదా నా స్కోర్ పెరిగేది. నేను పెంచాల్సింది ఏంటి, స్కోర్ పెరగాలి అంటే నేనేం చేయాలి, ఏదో ఒక పవర్ తీసుకోవాలి. కరెక్ట్. ఏదో ఒక పవర్ తీసుకుంటేనే నా స్కోర్ పెరుగుతుంది. ఏదో ఒక పవర్ నేను తీసుకోవాలి అంటే ఆ పవర్ చాలా తక్కువ తీసుకుంటేనే బెటర్ కదా. ఇప్పుడు చూడండి, నేను 5, 10, 15 ఇలా తీసుకుంటే ఎక్కువ తీసుకోగలుగుతాను.
నా దగ్గర ఒకవేళ ఎంత ఉంది లైక్ టోటల్ యాడ్ చేస్తే ఒక 30 ఉందనుకోండి. ఓకే, నా దగ్గర 30 రూపీస్ ఉందనుకో, నేనేం చేస్తా, ఎక్కువ ఐటమ్స్ కొనాలి అంటే నేనేం చేయాలి, తక్కువ కాస్ట్ ఉండేటివి కొనాలి. డైరెక్ట్ 30 రూపీస్ది కొంటే ఏమవుతుంది, ఒక్క ఐటమే కొనగలుగుతా. 20 రూపీస్ 10 రూపీస్ ఉందనుకోండి, 2 ఐటమ్సే కొనగలుగుతా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు, ఎంత తక్కువ రూపీస్ది కొంటే అన్నీ ఎక్కువ కొనగలుగుతా. కరెక్ట్, నువ్వు ఎన్ని ఎక్కువ కొంటేనే నీకు స్కోర్ అంత పెరుగుతుంది కదా. కరెక్ట్, కాబట్టి నీ స్కోర్ని పెంచాలి అంటే నువ్వు తక్కువ ఉండేటివే పికప్ చేయాలి. కరెక్ట్, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నేను తక్కువ ఉండేటివి పికప్ చేయాలి కాబట్టి నేను ఇటు నుంచి పికప్ చేసుకుంటూ వస్తాను. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఇది పిక్కే చేశాను అనుకోండి, ఏమవుతుంది, నా పవర్ తగ్గిపోయింది, స్కోర్ పెరిగింది. కరెక్ట్, ఇది నా ఆన్సర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాబట్టి నేను దాన్ని నా ఆన్సర్లో స్టోర్ చేసుకుంటా. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఈ పవర్ యూస్ చేసి ఇంకేమన్నా తీసుకోగలనా, 100 ఉంది, ఇంకేమీ కొనలేను. కొనగలిగితే కొని స్కోర్ని పెంచుకుంటా, కానీ ఇప్పుడు నేను కొనలేను. కాబట్టి నేనేం చేయాలి, పవర్ నాకు కావాలి. పవర్ కావాలి అంటే నేను ఉన్న స్కోర్ని కొద్దిగా కోల్పోవాలి కదా. కాబట్టి నేను 1 యూస్ చేసి ఏ పవర్ అయినా తీసుకోవచ్చు, 200 300 400 ఏదైనా తీసుకోవచ్చు. ఏ పవర్ తీసుకోవాలి మనం, ఏది ఎక్కువ ఉంటే తీసుకోవడమే బెటర్ కదా. ఎక్కువ పవర్ ఉంటేనే మనం ఎక్కువ కొనగలం. కరెక్ట్, మనకు ఎక్కువ పవర్ రావాలి అంటే మనం ఏం చేయాలి, లాస్ట్ నుంచి కొనాలి. కరెక్ట్, మనం పవర్ యూజ్ చేసేటప్పుడు తక్కువ వాటి మీద యూజ్ చేయాలి, స్కోర్ యూజ్ చేసి కొనేటప్పుడు ఎక్కువవి కొనాలి. కరెక్ట్, కాబట్టి నేను ఈ స్కోర్ని యూజ్ చేసి 0కి పోయినా నాకు పర్లేదు, నా ఆన్సర్లో నేను స్టోర్ చేసుకున్నా, ఇవన్నీ నా ఆన్సర్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ 400ని తీసుకొని నా పవర్కి యాడ్ చేసుకుంటున్నా. కరెక్ట్, ఇప్పుడు నా పవర్ని ఖర్చు పెట్టేటప్పుడు నేను తక్కువ వాటి మీద ఖర్చు పెడుతున్నా. గెట్టింగ్ ద పాయింట్. ఇలా నేను చేసుకుంటూ వస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సపోజ్ ఈ 200 300 లేదనుకోండి, 200 300 లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, నా 100 తీసుకుంటా కాబట్టి పవర్ తగ్గిపోతుంది, స్కోర్ పెరుగుతుంది. గెట్టింగ్ ద పాయింట్. నేను ఆన్సర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇనీషియల్గా 0 అనుకుంటా, నాకు వచ్చిన స్కోర్ మ్యాక్సిమమ్ కాదా నేను స్టోర్ చేసుకుంటా. 1 మ్యాక్సిమం కదా, కాబట్టి నేను 1ని స్టోర్ చేసుకుంటా. స్టోర్ చేసుకున్నాక ఈ 1ని ఇప్పుడు ఖర్చు పెడతా. ఎందుకు స్టోర్ చేసుకున్నాక ఖర్చు ఎందుకు పెడుతున్నాను అంటే ఖర్చు పెట్టి 500 తీసుకుంటా. కరెక్ట్, ఇప్పుడు ఏమైంది, ఈ 500ని నేను యూజ్ చేయగలనా, చేయలేను. ఈ టోకెన్ యూజ్ అయిపోయింది, ఈ టోకెన్ యూజ్ అయిపోయింది, ఇంకా నేనేం ఖర్చు చేయలేను. నా స్కోర్ ఏమైంది, 0 ఉంది. కానీ నా 1 నా ఆన్సర్ అవుతుండే కదా, అందుకని ఈచ్ పాయింట్లో నేను నా మ్యాక్సిమం స్కోర్ని స్టోర్ చేసుకుంటున్నా. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు దీనికి కోడ్ చేద్దాం. బేసిక్గా ఇది చాలా సింపుల్. సో నా ఇనీషియల్ స్టార్ట్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, 0 దగ్గర ఉంటుంది. నేను ఫస్ట్ సార్టింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ మెయిన్ ప్రాబ్లం. సార్ట్ ఎందుకు చేయాలి అన్న దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను క్లియర్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నా స్టార్ట్ పాయింటర్ 0 దగ్గర ఉంటుంది, ఎండ్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, లెంత్ -1 దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా స్కోర్ ఇనీషియల్గా 0 ఉంటుంది. సో నా స్కోర్ 0, నా మ్యాక్స్ స్కోర్ ఎంత తెలీదు కాబట్టి మ్యాక్స్ స్కోర్ని కూడా నేను 0 అనుకుంటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేనేం చేయాలి, ఎన్ని పిక్ చేసుకోగలిగితే అన్ని పిక్ చేసుకోవాలి. కరెక్ట్, సో నేనేం చేయాలి, ఇలా యూస్ చేసుకుంటూ ఇటు నుంచి కొన్ని తీసుకుంటున్నాను, ఇటు నుంచి కొన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి సేమ్ ప్రాసెస్, వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్. వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఎండ్ నేనేం చేయాలి, ఫస్ట్ నేను కొనగలిగేటివి కొనాలి. కరెక్ట్, కొనగలగాలి అంటే ఏమైనా ఉండాలి, నా పవర్ కంటే ఐటమ్ తక్కువ ఉండాలి. నా ఐటమ్ ఎక్కడ ఉంటుంది, స్టార్ట్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇఫ్ నా ఐటమ్ ఏ ఆఫ్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మై పవర్. కరెక్ట్, ఉంటే నేనేం చేస్తాను, కొనేస్తే ఏమవుతుంది, నా పవర్ తగ్గిపోతుంది. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ మైనస్ ఏ ఆఫ్ స్టార్ట్. ఇలా పవర్ తగ్గుతుంది కానీ స్కోర్ పెరుగుతుంది. కరెక్ట్, పెరిగిన స్కోర్ నా మ్యాక్సిమం స్కోర్ అవ్వచ్చు. కాబట్టి నా మ్యాక్స్ స్కోర్లో నేను ఏం స్టోర్ చేసుకుంటా అంటే math.max ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యాక్స్ స్కోర్ పెద్దదా ఆర్ ఎల్స్ నా స్కోర్ పెద్దదా, ఏది పెద్దగా ఉంటే అది స్టోర్ చేసుకుంటా, ఎందుకంటే నేను ఆన్సర్ని మ్యాక్సిమైజ్ చేయాలి కాబట్టి. అండ్ దెన్ ఇలాగా ఇప్పుడు నేను స్టార్ట్ని కొనేసిన కాబట్టి నా స్టార్ట్ని నేను +1 చేయాలి. కాబట్టి స్టార్ట్ని ++ చేస్తున్నాను, ఎండ్ని ఏం చేయకూడదు ఇప్పుడే. గెటింగ్ ద పాయింట్. ఇలాగా ఒకవేళ నేను కొనగలిగితే కొంటున్నాను. ఓకే, ఒకవేళ
లేదు అంటే నేనేం చేయాలి, పవర్ని తీసుకోవాలి అంటే స్కోర్ని తగ్గించుకోవాలి కదా. కాబట్టి నా స్కోర్ ఎప్పుడు నేను ఒకటి పవర్ కొనాలి అంటే నా స్కోర్ ఎంత ఉండాలి, >= 1 ఉండాలి. కాబట్టి ఇది అవ్వలేదు అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ మై స్కోర్ ఈజ్ >= 1 స్కోర్ చెక్ చేయాలా, మ్యాక్సిమం స్కోర్ చెక్ చేయాలా, స్కోర్ చెక్ చేయాలి. ఇఫ్ మై స్కోర్ ఈజ్ >= 1 నేనేం చేస్తున్నాను, కొనాలి. కొంటే ఏమవుతుంది, నా పవర్ పెరుగుతుంది. పవర్ పవర్ ప్లస్ ఏ ఆఫ్ ఎండ్, కరెక్ట్. పవర్ పెరుగుతుంది, స్కోర్ తగ్గుతుంది, కరెక్ట్. స్కోర్ తగ్గినాక ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, స్కోర్ తగ్గినాక పాయింటర్ని కూడా తగ్గించాలి, ఎందుకంటే 4 కొనేసినావు. ఎలాగో స్కోర్ తగ్గుతుంది కాబట్టి నువ్వు ఈ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు, ఏది మ్యాక్సిమం అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్న స్కోర్ని నువ్వు తగ్గిస్తున్నావు కాబట్టి అది ఎట్లా మ్యాక్సిమం అవ్వదు. జస్ట్ ఎండ్ని మైనస్ చేయాలి. గెట్టింగ్ ద పాయింట్. ఇది ఎల్స్ ఇఫ్ కేస్. ఇంకొక కేసు ఏంటిది, ఫస్ట్ కేసు మనకు 100 టోకెన్ ఉంది, మన పవర్ ఎంత 50. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు, ఇది చేయలేవు, కరెక్ట్, ఏది కొనలేవు, ఏ పవర్ని గెయిన్ చేసుకోలేవు. ఆ కేసులో నువ్వేం చేస్తావు, అది థర్డ్ కేసు, ఏమీ చేయవు, జస్ట్ బ్రేక్ చేస్తావు. బ్రేక్ చేసి నీ మ్యాక్స్ స్కోర్లో ఏముందో అది రిటర్న్ చేస్తావు. రిటర్న్ మ్యాక్స్ స్కోర్ 0 ఉంటే 0 రిటర్న్ చేస్తావు, ఇంకా వేరేది ఏమన్నా ఉంటే వేరేది రిటర్న్ చేస్తావు. గెట్టింగ్ ద పాయింట్. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇది ఇప్పుడు లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఇనీషియల్గా ఏం చేసాము, స్టార్ట్ పాయింటర్ 0 దగ్గర పెట్టాము, ఎండ్ పాయింటర్ tokens.length -1 దగ్గర పెట్టాము. అండ్ దెన్ స్టార్టింగ్లో సార్ట్ చేయాలని చెప్పాను కాబట్టి arrays.sort of tokens. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వైల్ మై స్టార్ట్ ఈజ్ <end. నేనేం చేస్తాను, ఒకవేళ నేను కొనగలిగితే అంటే ఏంటి, నా టోకెన్స్ ఆఫ్ స్టార్ట్ ఈజ్ <= పవర్ ఉంటే నేనేం చేస్తాను, కొనేస్తే ఏమవుతుంది, పవర్ తగ్గిపోతుంది. పవర్ మైనస్ టోకెన్స్ ఆఫ్ స్టార్ట్ అండ్ దెన్ స్కోర్ పెరుగుతుంది. కాబట్టి లెట్ మీ టేక్ స్కోర్ యాజ్ 0, మ్యాక్స్ స్కోర్ యాజ్ 0. ఇప్పుడు నేను చేస్తున్నాను, అప్డేట్ చేయాలి నా మ్యాక్స్ స్కోర్ని, math.max of max score, స్కోర్. ఇప్పుడు నేనేం చేస్తా, స్టార్ట్ని ప్లస్ చేస్తా. ఎల్స్ ఇఫ్ కేసులో ఏమవుతుంది, ఒకవేళ నా స్కోర్ ఈజ్ >= ఉంటేనే నేను పవర్ కొనగలను. పవర్ కొంటే ఏమవుతుంది, నా పవర్ పెరుగుతుంది బై టోకెన్స్ ఆఫ్ ఎండ్. అండ్ దెన్ నా పవర్ పెరుగుతుంది, స్కోర్ తగ్గుతుంది, స్కోర్ యూజ్ చేస్తే పవర్ కొంటున్నాం కాబట్టి. అండ్ దెన్ ఎండ్ డిక్రీస్ చేస్తావు. ఎల్స్ కేసులో ఇంకేం చేస్తావు, పవర్ ఫేస్ అప్ చేయలేవు, ఫేస్ డౌన్ చేయలేవు కాబట్టి బ్రేక్. అండ్ దెన్ లాస్ట్లో నువ్వు రిటర్న్ ఏం చేస్తావు, మ్యాక్స్ స్కోర్ని రిటర్న్ చేస్తావు. సో ఇప్పుడు ఇది సబ్మిట్ చేసి చూస్తే మన టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ టెస్ట్ కేస్. వై? సో వైల్ స్టార్ట్ ఈజ్ అండ్ వాట్స్ మిస్సింగ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, స్టార్ట్ ఈజ్ ఎండ్ కాదు, >= మనం ఈక్వల్ ఉన్నా కానీ మనం కొనగలం, అమ్మగలం కదా. సో ఆ పాయింటర్కి వచ్చినా కూడా మనం చేయాలి. సో దట్స్ వాట్ మిస్సింగ్ ఇస్. మనం 300 కొనలేదు అక్కడ పాయింటర్ వల్ల. సో లెట్ సబ్మిట్ దిస్. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి. ఓకే, సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇలా మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో నేను 2 పాయింటర్ అప్రోచ్ మీద ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను. మీకు 2 పాయింటర్ అప్రోచ్ మీద ఇంకా ప్రాబ్లమ్స్ కావాలా వద్దా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రజెంట్ ఒకవేళ తేకపోయినా కానీ అప్కమింగ్ లెక్చర్స్లో ఎట్లా తీసుకొని వస్తాను. మీకు ఒకవేళ 2 పాయింటర్ అప్రోచ్ కావాలి అంటే. ఈ వీడియోస్ మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపించినా, మీకు అర్థమైనా కానీ కామెంట్ సంథింగ్ లైక్ అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రిగార్డింగ్ 2 పాయింటర్ అప్రోచ్. మీకు వీడియో మొత్తం అర్థమైంటే అండర్స్టూడ్ అని కామెంట్ చేసి, వీడియో లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్లో కానీ